ఈరోజు మామిడికాయ పప్పు చేసుకుందామండి. నేను ఒక కప్పు పప్పు తీసుకుని 2 సార్లు కడుక్కుంటున్నాను. ఇలా కడుక్కున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసేసుకుని కుక్కర్ మూత పెట్టేసేసుకుని 3 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద ఉడికించుకోవాలండి. 3 విజిల్స్కి చక్కగా మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఒక పచ్చిమిరపకాయని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ చెక్కని సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. మామిడికాయ చెక్కు తీసేసి ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. ఒక స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు, ఒక స్పూన్ కారం వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని మూత పెట్టేసుకుని ఇప్పుడు కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకుని ఒక్క విజిల్ వచ్చే వరకు ఉడికించుకున్నానండి. చక్కగా మెత్తగా ఉడికిపోయిందండి. పప్పు గుత్తి పెట్టకుండానే గరిటెతో తిప్పేసుకుంటే చక్కగా ఉడికిపోయింది. నాకు కొద్దిగా గట్టిగా ఉందని కొద్దిగా వేడి నీళ్ళు పోసుకుని కలుపుకున్నానండి. ఈ పప్పుని గిన్నెలోకి వేసుకుందామండి. ఇప్పుడు నేతితో ఓరమిరపకాయలతో పోపు పెట్టేసేసుకుని ఈ పప్పులో కలిపేసేసుకోవాలండి. అంతేనండి, మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.